మై డియర్ కిబో ఫ్యామిలీస్ అండ్ డాడీస్, ఒక ముఖ్య విషయం ఏంటంటే, మీరు నిన్న డీసీటీని ఏదైతే వ్యాలెట్లో మీరు క్యాష్ చేశారో కరెక్ట్గా చేసిన వాళ్ళందరికీ మీ వ్యాలెట్లో క్యాష్ వెళ్ళిపోయింది చూసుకోండి. మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. ఎవరెవరైతే కరెక్ట్గా నేను చెప్పిన విధంగా కేజీఎన్ నెంబర్ కానీ ట్రాన్సాక్షన్ నెంబర్ కానీ ఏదైతే నేను చెప్పానో ఆ వీడియో ద్వారా అలా వేసిన వాళ్ళందరికీ పంపించాను. అలా లేని వాళ్ళందరికీ ఇప్పుడు కొంతమంది వేయలేదు, వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాం. ఇక మీదట అలా చేయవద్దు. మళ్ళీ మీరు ఇవాళ అంటే మీరు ఎప్పుడు కావాలంటే డబ్బులు వేసుకోవచ్చు. అలాగే విత్ డ్రాస్ కూడా కొంతమంది పెట్టారు. ఆ విత్ డ్రాస్ అన్నింటికి నేను 23వ తారీఖు సాయంత్రం 5 గంటల నుంచి విత్ డ్రాస్ పెట్టమన్నాను. ఎనీహౌ ముందు పెట్టేసే బదులు కొంచెం ట్రేడ్ చేసుకుంటే మీకు మంచిది. నా అభిప్రాయం మాత్రం పాటించాలని రూల్ ఏం లేదు. మీరు ట్రేడ్ చేసుకుంటే బాగుంటుంది. ఒకసారి చూడండి. ఇంకా మేము విత్ డ్రా నేను పంపించలేదు కాబట్టి మీరు అవి కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం డబ్బులు వేసుకోవచ్చు, మనం తీసుకోవచ్చు. జస్ట్ లైక్ ఏ బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారు, వేసిన దానికి ఓ వారం రోజులు ఉంటే ఇంట్రెస్ట్ ఇస్తాను అంటారు. నువ్వంతే, ఈ వారం రోజులు అందరం డబ్బులు వేసుకున్నావు. ఒకటి తక్కువ వచ్చింది కాయని కొనుక్కో, ఎక్కువ వచ్చింది అమ్మేసుకో, క్లియర్, మీకు ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. పెరుగుతూ ఉంటుంది, మళ్ళీ అమ్ముకోండి, ఎక్స్ట్రా డబ్బులు వస్తాయి. మీ ఇష్టం. అంటే అది మీ చేతుల్లో ఉంటుంది. మీ ఆలోచన బట్టి, మీకున్న అనుభవాన్ని బట్టి, అవగాహన బట్టి చేసుకోవాలి. మళ్ళీ డాడీ మీరు చేయమన్నారు అని మాత్రం అనొద్దు. మీకు నచ్చితే అలా అవకాశం ఉన్న వాళ్ళు మీరు ట్రేడింగ్ చేసుకుని సంపాదించుకోవచ్చు. ముందుకు దీన్ని ఎలా సంపాదించాలి ఏంటనేది ఎక్స్ట్రాడినరీగా మీకు చేసిస్తున్నాను. మామూలు కామన్గా ఉన్న ఇంటిలో గృహం కూడా చెప్పాను లాస్ట్ టైమే. ఇంట్లో వంట సామాన్లు చేస్తూ వంట చేసేటప్పుడు ఆ అన్నం ఉడికే లోపు ₹1, ₹10, ₹100 మీరు సంపాదించవచ్చు. అది ఎలాగో నేను మళ్ళీ మీకు ముందుకు ట్రైనింగ్ ఇస్తాను. ఇప్పుడు మీరు జాగ్రత్తగా చేసుకోండి. ఓకే డాడీస్, మీరు జాగ్రత్తగా డబ్బులు వేసుకోవడం అలాగే విత్డ్రా పెట్టుకోవడం చూసుకోండి. కాయిన్స్ పంపించడం జాగ్రత్తగా చూసుకోండి. థ్యాంక్ యూ డాడీస్. అలాగే డాడీస్, రేపు ఓటీటీ డిటిహెచ్ రిఫరల్స్ ఇచ్చేస్తున్నాము. అలాగే రేపటి నుంచి కూపన్ క్రియేషన్ కూడా ఇచ్చేస్తున్నాను. మీ బండికి ఈఎంఐలు కదా ఎవరైతే కూపన్ క్రియేట్ చేసుకున్నా అప్పుడు రేపటి నుంచి మీరు రెడీమ్ చేసుకోవచ్చు. అలాగే రేపటి నుంచి మన బీసీటీలో విత్డ్రాలు కూడా పెట్టుకోవచ్చు. బ్యాంక్ అవర్స్లో బ్యాంకింగ్ డే అంటే బ్యాంకింగ్ వర్కింగ్ డేస్లో ఆ క్యాష్ పడిపోతుంది ప్రస్తుతానికి అయితే. ఆ తర్వాత మీకు అది ఆటోమేటిక్ చేస్తున్నాను. కొద్ది వెయిట్ చేస్తే అది కూడా క్లిక్ చేస్తాను. ఓకే డాడీస్, రేపు మనం రిఫరల్స్ ఇచ్చుకుందాం. ఓటీటీ డిటిహెచ్ తీసుకుంటున్నాం. అలాగే కన్స్ట్రక్షన్ రిఫరల్స్ కూడా 30 లోపే ఇచ్చేస్తాను. సో కన్స్ట్రక్షన్ కూడా మనం వెళ్ళిపోతాం. కన్స్ట్రక్షన్లో పిచ్చ డబ్బులు వస్తాయి. మనం 25 లెవెల్స్లో ఒక ఫ్లాట్ ఎవరు ఎక్కడ ఎప్పుడు ఏ వెంచర్లో అమ్మినా దానిపైన 25 లెవెల్స్ వరకు మీకు ఒక ఫ్లాట్ సేల్ మీద మీ అందరికీ కూడా ఎన్ఎస్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ మనం పేమెంట్స్ ఎన్నిసార్లు పెడతాం? 4 సార్లు లేదా 3 సార్లు. అంటే ఒక కన్స్ట్రక్షన్ పార్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్లో మనం పెడుతుంటాం. మనం అలాగే అగ్రిమెంట్ టైంలోనూ మనం ప్రస్తుతానికి 7 lakhs పెట్టాం. తర్వాత పెరగ వచ్చేది. ఈ 7 lakhs ఇచ్చినప్పుడు కూడా 25 లెవెల్స్ కూడా మనకి రిఫరల్ ఇన్కమ్ ఉంటుంది. అంటే ఎక్కడో వైజాగ్లో మీకు ఉన్నటువంటి ఒక జూనియర్ చేసిన కాశ్మీర్లోనో కన్యాకుమారిలోనో ఈశాన్య రాష్ట్రాల్లోనో ఎక్కడో వాళ్ళ సీనియర్స్ అంతవరకు ఉన్నా సరే అక్కడ కూడా వాళ్ళకు కూడా వెళ్తుంది. ఇక మీద నుంచి మీకు ఇన్కమ్ పెరుగుతుంటుంది. అన్ని రకాలు పెరిగిపోతుంది. రాత్రి 12 గంటలకల్లా గతంలోలాగే మీకు కనిపిస్తుంది. మీరు చూసుకోవచ్చు కూడా. అదే మనకి 12 గంటలకి ఇదివరకు అలవాటు ఉంది కాబట్టి 12 గంటలకి మీకు నాన్ స్టాకబుల్ అప్పుడు ఇచ్చేవారు. ఇప్పుడు ఎంపీసీ అది షో అవుతుంది, మీరు తీసుకోవచ్చు. అలాగే అమ్మిన వాళ్ళకి వేరే ఎక్కువ ఇన్కమ్ ఉంటుంది. ఇవి కాకుండా మళ్ళీ మనం దీంట్లో కూడా గిఫ్ట్లు పెట్టాం. ఓన్లీ కన్స్ట్రక్షన్కి మాత్రమే. మళ్ళీ దీన్ని ఇది వరకు చేసినటువంటి గిఫ్ట్లు కనెక్ట్ చేయకండి. దానికి సంబంధించి మీకు ఆల్రెడీ ఈ ఈఎంఐస్కి కూపన్స్ క్రియేట్ చేసుకొని ఇచ్చి చేయండి. దానికి సంబంధించి నెక్స్ట్ ప్రాజెక్ట్లో అవన్నీ ఏం చేయాలనేది చూద్దాం. దానికి ప్రస్తుతానికి దాని గురించి వదిలేయండి. ఇప్పుడు కన్స్ట్రక్షన్ సంబంధించి కాబట్టి ఇది వేరు. ఎందుకంటే ఇది ఎక్కడో కాశ్మీర్లో ఉన్నోడి కన్స్ట్రక్షన్ చేయలేడు, అంటే అమ్మలేడు. అక్కడ ఉన్న చేస్తాడు. కాబట్టి దాని మీద కన్స్ట్రక్షన్ మీద కూడా మనం గిఫ్ట్లు పెడుతున్నాం. ఆ గిఫ్ట్ పెట్టాం. ఇప్పుడు అనౌన్స్ చేస్తున్నాం. ఇది అనౌన్స్ చేయడం. అది ఎలాగంటే ఒక్క ఫ్లాట్ అమ్మిన వారికి కమిషన్స్ అవన్నీ కాకుండా ఒక్క ఫ్లాట్ అమ్మిన వారికి 1+ ఫోను పూర్తిగా ఫ్రీగా ఇచ్చేస్తున్నాం. 1+ ఫోను ఒకరు ఒక ఫ్లాటే సేల్ చేసుకోవచ్చు. అంతకంటే కూడా చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. అది ఓకే. ఇది ఫస్ట్ లెవెల్. అంటే లాస్ట్ టైం మనం 66 కూపన్స్ చేసినట్లయితే మనకి ఇచ్చేవారు కదా, అలా అనమాట. ఒక ఫ్లాట్ చేసిన 1+ ఫోన్ వస్తుంది. ఇక సెకండ్ లెవెల్ అంటే ఒక ఫ్లాట్ చేసిన వాడు కింద మరొకరిని ఎవరికైనా రిఫరల్స్ ఇస్తే వాళ్ళు కానీ ఇద్దరు చేస్తే హీరో గ్లామర్ బండి ఇస్తున్నాం. అది కూడా నో ఈఎంఐ. కంప్లీట్గా మీరు ఆ 2 ఫ్లాట్స్ సేల్ చేసి తాళాలు పట్టుకొని వెళ్ళిపోవడం. మీకు ఎటువంటి విత్ ఆన్ రోడ్తో మళ్ళీ మీరు ఏం డబ్బులు ఖర్చు పెట్టవలసిన లేదు. అది అలా బండి తీసుకొని మీరు వెళ్ళిపోవచ్చు అనమాట. 2 ఫ్లాట్లు చేస్తే మనం ఆ బండి ఇస్తున్నాం. అలాగే నెక్స్ట్ అప్పుడు కూడా బండి ఇచ్చేవారిని, బట్ దానికి ఈఎంఐ ఉండేది. నెక్స్ట్ చేసేది ఏంటంటే మన థర్డ్ లెవెల్లో మనకి అప్పుడు కార్ ఇచ్చేవారు కాబట్టి ఇప్పుడు కూడా కార్ పెట్టాను. దీంట్లో 10 ఫ్లాట్స్ అంటే నీ కింద ఉన్నటువంటి బళ్ళు తీసుకున్న వాళ్ళ కింద ఉంటారు కదా ఫోన్స్ అనమాట. అంటే ఒక ఫ్లాట్ సేల్ చేసిన వారికి 1+ ఫోన్ వస్తుంది కదా, అలాంటి 10 చేస్తే కింద వాళ్ళు బండి తీసుకోవాల్సిన అవసరం లేదు. తీసుకుంటే వాళ్ళకి వెళ్ళిపోద్ది. తీసుకోకపోయినా నీకు 0 లెవెల్లో అంటే నీ ఫస్ట్ లెవెల్లో ఫోన్లు తీసుకున్న 10 మంది ఉంటే ఒక కారు ఫ్రీగా ఇస్తున్నాను. ఆన్ రోడ్తో చేసి మీకు కేసు ఇచ్చేస్తాను. ఎటువంటి ఈఎంఐ ఉండదు. మీరు తీసుకెళ్ళిపోవచ్చేది.
అంటే ఇప్పుడు బండి అలాగే సెల్ ఫోన్, బండి, కారు 3 గిఫ్ట్లు పెట్టాను. దానికి సంబంధించి ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ చేసుకోవచ్చు. దానికి అయిపోయిన వెంటనే బండి ఇచ్చేయడమే. మళ్ళీ దానికి వారం వర్జం ఇంకేం చూడను. మీరు డైరెక్ట్ బండి కొనేసి 100 డబ్బులతో కట్టేసి మీకు ఈసీ ఇచ్చేస్తాను. బండి పట్టుకెళ్ళిపోవడం, కార్ పట్టుకెళ్ళిపోవడం. బండి పట్టుకోవచ్చు, 2 చేస్తే 10 నీ కంట్రోల్లో ఫోన్స్ కానీ వెళ్ళినట్టయితే కార్ కూడా పట్టుకెళ్ళిపోవచ్చు. కాబట్టి ఈ గిఫ్ట్లు కూడా రేపటి నుంచి అమల్లోకి వస్తాయి. కాబట్టి అది కూడా మీరు తీసుకోవచ్చు. అలాగే రేపటి నుంచి మనకి పెండింగ్ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు రేపు మీరు బీటీసీలో మీరు ఏదైతే పేమెంట్స్ పెట్టుకుంటున్నారో వాటితో పాటుగా పెండింగ్ పేమెంట్స్ అన్నీ నేను ఏదైతే మనం వెరిఫై చేశానో, మీరు పంపించినవి ఉంటే ఆ మెయిల్కి వెరిఫై చేసి అది కరెక్ట్ అయితే మాత్రం అవి కూడా వీటితో పాటు పంపించేస్తున్నాం. పెండింగ్ పేమెంట్స్ కూడా నాకు ఒక్క రూపాయి కూడా ఎక్కడ పెండింగ్ ఉండకూడదు. అది కే ఎక్స్చేంజ్ అవనివ్వండి, కొత్త కే ఎక్స్చేంజ్ అవనివ్వండి. అంటే మనకి రెడ్ కే ఎక్స్చేంజ్లో అన్నీ ఎల్లో కే ఎక్స్చేంజ్లో పంపించేస్తాను. ఎల్లో కే ఎక్స్చేంజ్ కూడా మనం ఈ వారం ఇచ్చేస్తున్నాను. అది కూడా దాంతోపాటు దాని తర్వాత 35 ఎక్స్చేంజ్ చెప్పాను కదా, అవి కూడా ఇచ్చేస్తాను. ఇక వరుసగా ఇక్కడ నుంచి అన్నీ ఒక్కొక్కటి ఇచ్చిన మాటలన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. అలాగే అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మీ తాలూకా డబ్బులు ఒక్క పైసా నా దగ్గర ఉండడానికి వీల్లేదు. సిస్టమ్ ప్రకారం ఏది ఉందో అవన్నీ కూడా పంపించేస్తాను. ఏది ఆపను, అన్ని ఇంతవరకు ఆపలేదు. ఆ రికార్డ్ కరెక్ట్గా మీరు ఇవ్వకపోవడం లాగింది. ఇంకా ఏది ఉండదు. పెండింగ్ పేమెంట్ అనేది గిబోలో, పెండింగ్ పేమెంట్ అనేది కేజీసీలో మీరు చూడలేరు, వినలేరు. అలా కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు కూడా ఏం లేవు, అన్ని తక్కువైనా మొత్తం ఇచ్చేస్తున్నాను అన్ని కరెక్ట్గా. అంటే పెండింగ్ పేమెంట్స్ ఏమైనా ఒకసారి చెక్ చేసుకోండి ఇచ్చేయడం అంతే. ఇంకా నెక్స్ట్ ఎంపీసీ వచ్చేదాన్ని ఒక కొత్త విధానం పాటిస్తున్నాను. దాంట్లో మీకు చాలా ఈజీగా అయిపోతాయి. కాబట్టి చూసుకోండి. ఇప్పుడు నేను ఏది ప్రకటించినా వాటికి ఎంతవరకు తీసుకెళ్ళండి. ఈ వీలున్నంత వరకు ఈరోజు మన మరొక కన్స్ట్రక్షన్, వైజాగ్ కన్స్ట్రక్షన్ కూడా మీకు అది కూడా రిలీజ్ చేస్తాను. థ్యాంక్ యూ డాడీస్. మళ్ళీ మాట్లాడుకుందాం, కుమ్మేద్దాం అంతే. థ్యాంక్ యూ డాడీస్.